సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్ భవన్ ప్రకటించింది. కొత్త సీఎం ఎంపిక వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగనున్నారు. మరోవైపు కర్ణాటక కేబినెట్ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పులపై కాంగ్రెస్ అధిష్టానంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సిద్ధరామయ్య, డీకే హైకమాండ్ తో భేటీ కానున్నారు. సీఎల్పీ సమావేశం ఎప్పుడు అనే అంశంపై అధిష్టానంతో చర్చించిన తరువాత నిర్ణయానికి రానున్నారు. సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అలాగే అప్పటి వరకు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మరొక పక్కన కర్ణాటక కేబినెట్ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పులకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ అయి చర్చించబోతున్నారు. ఇక అప్డేట్స్ ఢిల్లీ నుంచి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి నిన్న అధికారికంగా రాజీనామా చేశారు. కర్ణాటక గవర్నర్ గెహ్లాట్ ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో రాజీనామా పత్రాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ కి సమర్పించారు. అయితే కొద్దిసేపు క్రితం ఆ రాజీనామాను కూడా ఆమోదించినట్లుగా గవర్నర్ బంగ్లా నుంచి సమాచారం అందింది. అయితే రాజీనామా చేసిన వెంటనే సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరు కూడా వేర్వేరుగా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. సిద్ధరామయ్య ప్రయాణించినటువంటి విమానం వాతావరణాలు అనుకూలించగా కాసేపు జైపూర్ కు మళ్లించినప్పటికీ కూడా చివరికి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళందరితో కూడా భేటీ కాబోతున్నారు. కొత్త మంత్రివర్గ కూర్పు, డిప్యూటీ సీఎంల ఎంపికపై కూడా ఇక్కడ చర్చలు జరగబోతున్నాయి. ఢిల్లీ చర్చల తర్వాత డీకే శివకుమార్ రాత్రికి బెంగళూరు చేరుకుంటారు. రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త సీఎల్పీ లీడర్ అంటే తదుపరి ముఖ్యమంత్రిని అధికారికంగా ఎన్నుకోబోతున్నారు. అయితే ఈ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా సీఎం పదవి కోసం పట్టుబట్టారు. ఆ సమయంలో హైకమాండ్ ఈ రొటేషనల్ సీఎం ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. దాని ప్రకారంగా మొదటి 3 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం సర్కార్ నడిపారు. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గౌరవప్రదంగా తప్పుకొని డీకే శివకుమార్ కు దారిచ్చారు. అయితే సిద్ధరామయ్య కర్ణాటకలో అహింద, మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితులు ఈ వర్గాలకు బలమైనటువంటి నాయకుడు. ఇప్పుడు తదుపరి సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి డీకే శివకుమార్ బలమైనటువంటి ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే సిద్ధరామయ్య వర్గం అలగకుండా ఉండేందుకు, సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా చూసేందుకు కొత్త ప్రభుత్వంలో ముగ్గురు లేదా నలుగురు డిప్యూటీ సీఎంలు పెట్టే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటూ ఇక్కడ ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల భవిష్యత్తులో కర్ణాటక కాంగ్రెస్ లో డీకే శివకుమార్ అధికార కేంద్రంగా మారినప్పటికీ కూడా సిద్ధరామయ్య మార్గదర్శకం, అదేవిధంగా ఆయన వర్గం ప్రభావం గట్టిగానే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ ముందస్తు వ్యూహాత్మక మార్పులు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. మరి కృష్ణ, ప్రధానంగా సిద్ధరామయ్య ఇప్పటికే అనౌన్స్ చేశారు తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోను, అలాగే రాజ్యసభని అంగీకరించను మరి అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన పాత్ర ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ మార్పు రేపొద్దున రాబోయే ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది కాబట్టి. ఖచ్చితంగా విజయ చంద్రక మీరు అన్నట్లు ఈ నెల వచ్చే నెల 8వ తేదీకి రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక ఎంపిక కూడా జరగబోతుంది. అక్కడ 4 సీట్లు కర్ణాటక నుంచి 4 స్థానాలు రాజ్యసభకు రాబోతున్నాయి. అయితే 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి లభించే అవకాశం ఉంది, 1 స్థానం మాత్రం బీజేపీకి లభించే అవకాశం ఉంది.
ఆ 3 స్థానాల్లో ఒక స్థానం ఇప్పుడు ఏదైతే ఖర్గే స్థానం ఖాళీ అవుతుందో ఆ స్థానంలో మళ్ళీ ఖర్గేని మళ్ళీ రాజ్యసభకి ఎన్నికే అవకాశం ఉంది. మిగతా 2 స్థానాల్లో ఒక స్థానం సిద్ధరామయ్యకి ఇవ్వాలని కూడా అధిష్టానం భావించింది. అయితే తనకు హిందీ రాదు, అదేవిధంగా తను జాతీయ రాజకీయాల్లో ఉండలేను కాబట్టి ఇక్కడే ఉంటాను అంటూ మొన్న బెంగళూరులో ఆయన ప్రకటించినటువంటి విధానం మనం చూసాం. అంటే అక్కడే ఉంటూ అక్కడే కాంగ్రెస్ లోనే తన సేవలు కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే సిద్ధరామయ్య కుమారుడికి ఏదైతే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఈ డిప్యూటీ సీఎం లో 3-4 డిప్యూటీ సీఎం లో అతని కుమారుడు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే సాఫీగా అంటే పూర్తిగా ఈ యొక్క మొత్తం డికే శివకుమార్ కే మొత్తం కాంగ్రెస్ ని వదిలేయకుండా తన వర్గాన్ని తన నమ్ముకున్నటువంటి అనుచరులను వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నంలో భాగంగానే తను అక్కడే కొనసాగాలనుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.